వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రేవంత్ పాపాల పుట్టలు వరుసగా పగులుతున్నాయి. పేసీఎం గుంపు మేస్త్రి గూడుపుటాని కుట్రలు బెడిసి కొడుతున్నాయి. ఎన్నికలకు ముందు ఆ తర్వాత బీఆర్ఎస్ పై చేసిన తప్పుడు ప్రచారం బూమరాంగ్ అవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంటూ ఇన్నాళ్లు చేసిన దిగజారుడు రాజకీయాలు బొక్కబోర్లా పడుతున్నాయి. ట్యాపింగ్ లేదు, తోకమట్టా లేదని చాలాసార్లు కోర్టులు చెంపలు వాయించిన బుద్ధిమారని బూతుల సీఎం మళ్లీ ట్యాపింగ్ పాటనే ఎత్తుకుంటున్నాడు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ వేదికగా ఫోన్ ట్యాపింగ్ అంటూ కాలకూట విషం చిమ్ముతూనే ఉన్నాడు. సినిమా తారలు ఇతరుల ఫోన్లు ట్యాప్ అయినట్లు పెడబొబ్బలు పెడుతూనే ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ వెనక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉన్నారని, వారి కనుసన్నల్లోనే ఇదంతా సాగిందంటూ తప్పుడు కూతలు కూస్తూనే ఉన్నాడు. పక్క రాష్ట్రం నుంచి ఎల్లో బాస్ ఆర్డర్ వేస్తే ఇక్కడ ఆయన శిష్యుడు ఓటుకున ఓటు దొంగ అడ్డమైన కుతంత్రాలు నడుపుతున్నాడు. బీఆర్ఎస్ నాయకులను బద్నాం చేసేందుకు, వారి ప్రతిష్టను తగ్గించేందుకు పన్నాగం పన్నుతున్నాడు. అందులో భాగమే హరీష్ రావు, కేటీఆర్ విచారణ. అసలేంటి ఫోన్ ట్యాపింగ్? నిజానికి నిజంగా అది అంత నేరమా, దేశద్రోహమా? మీకు గుర్తుండే ఉంటుంది, అప్పట్లో సినీ తారల ఫోన్ ట్యాపింగ్ పై గతంలోనే ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ది హిందూ ఓ సంచలన కథనం రాసింది. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను కోట్ చేస్తూ రాసిన సెన్సేషనల్ స్టోరీతో తెలంగాణ పోలీస్ శాఖలో చలనం వచ్చింది. సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ అయ్యాయనటానికి ఎలాంటి ఆధారాలు లేవని ఖండించేసింది. ఫోన్లు ట్యాప్ అయ్యాయని జరుగుతున్న ప్రచారమంతా హడావిడే అని తేల్చి చెప్పింది. ఇప్పటి నుంచి కాదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ అంతా బూటకమేనని బీఆర్ఎస్ చెబుతూ వస్తుంది. కానీ కాంగ్రెస్ సర్కార్, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఫోన్ ట్యాపింగ్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే సినీ తారలు సహా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని రేవంత్ సహా కాంగ్రెస్ నేతలంతా నోటికొచ్చిన కూతలు కూస్తూనే ఉన్నారు. లీకుల పేరుతో నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. వీటిని బేస్ చేసుకుని కొన్ని పచ్చ టీవీ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు పేచరేగిపోవటం కామన్ అయ్యాయి. పిచ్చి వార్తలు, పైచపు విశ్లేషణలు, సిగ్గు ఎగ్గు లేని తమ్నేళ్లతో జర్నలిజం పేరుతో బ్రోకరిజానికి పాల్పడ్డాయి. మీడియా హౌస్ అన్న విజ్ఞాప లేకుండా స్లాటర్ హౌస్లా ప్రవర్తించాయి. ఒక చిన్న విజ్ఞప్తి చేయాలనుకుంటా ఉన్నా నేను. ఈరోజు రాష్ట్రంలో ఏమైపోయిందంటే, సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు, స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా మారింది. స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా మారింది. ఎందుకంటున్న మాట అంటే, పొద్దున్నుంచి నేను కూర్చొని ఇక్కడనే పార్టీ కార్యాలయంలో కూర్చొని చూస్తూ ఉన్నా. మీడియాకు కొన్ని లీకులు, వరుసగా మీకు కొన్ని లీకులు ఇస్తూ ఉన్నారు. అథెంటిసిటీ ఆఫ్ ద లీక్. దురదృష్టం ఏంటంటే, మీడియాలో కూడా ఆ లీకులను బ్రేకింగులు పెట్టి, ప్లేట్ బ్రేకింగ్ పెట్టి, నిజంగానే జరుగుతున్నట్టుగా మీడియాలో ప్రసారం జరుగుతూ ఉంది. అక్కడ వాస్తవ పరిస్థితులు వేరు, ఇస్తున్న లీకులు వేరు. మొన్న నా విషయంలో కూడా అదే జరిగింది. సరే, నేను లోపల ఉన్న కనుక నాకు తెలియదు. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ చూస్తూ ఉంటే ఉదయం నుంచి నడిచినటువంటి లీకులు, అక్కడ లోపల జరిగింది వేరు, మొత్తం లీకులన్నీ కూడా వేరు. వాస్తవానికి భిన్నంగా, వాస్తవానికి విరుద్ధంగా ఇవాళ లీకులు చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా ఇది రాజ్యాంగం మీద దాడి, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం. రేపొద్దున బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఈ లీకులన్నీ తప్పని తేలితే దానికి ఎవరు బాధ్యత? చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా. ఇవాళ మీడియాను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు లీకులు ఇచ్చి. నేను మీడియాను కూడా దయచేసి నేను ప్రార్థిస్తూ ఉన్నా, ఈ లీకులకు అథెంటిసిటీ ఏంటి? ఆ లీకులను ఏ రకంగా మీరు యథావిధంగా ప్రసారం చేస్తున్నారు? దయచేసి ఒక్కసారి వాటిని క్రాస్ చెక్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. నేను పోయొచ్చిన తర్వాత కూడా మీడియాలో చాలా వచ్చినాయి ఆ రోజు, నెక్స్ట్ డే పత్రికల్లో కూడా. అందులో 90% సత్యదూరమైందే. మాకేందంటే మీడియాతో బాగుండడం అలవాటు. డిఫమేషన్ వేయాలి, వేస్తే ఎవరు మీద వేయాలి? ఆ లీకులు ఇచ్చినోడేమో తెలియదా, పత్రికనేమో ముంగట కనబడుతుంది. వీ డోంట్ వాంట్ దట్. వీ వాంట్ టు హ్యావ్ ఎ ఫెయిర్ రిలేషన్. ఈరోజు కేటీఆర్ గారిది నేను ఉదయం నుంచి చూస్తూ ఉన్నా, పదే పదే
తప్పుడు లీకులు ఇస్తా ఉన్నారు. లోపల ఏదో జరిగిపోతున్నట్టు క్వశ్చనేర్ మొత్తం వరుసగా 10 క్వశ్చనేర్లు పంపారు మీ అందరికి. నేను కూడా ఒక మీడియా మిత్రుడు చూపిస్తే చూశాను. ఏదో నిజంగానే ఈ క్వశ్చనేర్ అంతా అడుగుతున్నట్టు, ఇవన్నీ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నట్టు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు అన్ని తప్పుడు వార్తల్ని లీక్ చేస్తూ ప్రభుత్వం ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉంది. ఈ లీక్ వార్తల విషయంలో లీకు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. విచారణ అంటూ డ్రామాలాడుతూ మరోవైపు కట్టుకథలతో మీడియా ట్రయల్స్ నడపడం అనేటువంటిది రేవంత్ రెడ్డి పిరికితనానికి నిదర్శనం. చేతగానోడు చేస్తాడు ఇట్లాంటి పనులు. దమ్ము ఉంటే, అందుకే నేను ఆ రోజు బయటకు వచ్చి చెప్పిన, ధైర్యం ఉంటే వీడియోలు బయట పెట్టు యథావిధిగా అన్న. ఎవ్రీథింగ్ రికార్డెడ్ కదా. ఈ పిచ్చి లీకులు ఎందుకు? యాజ్ ఇట్ ఈస్ వీడియో బయట పెట్టు. వై ఆర్ యూ డూయింగ్ మీడియా ట్రయల్స్? లీకులతో కాలక్షేపం మానేసి దమ్ముంటే ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు నేను 420 హామీలు అమలు చేయి ఫస్ట్. ఈ లీకులతో ఎంతకాలం నడుపుతావు గవర్నమెంట్ను? ఇప్పటికీ 2 నెలలు అయింది, ఇంకా లీకు రాజకీయాలేనా? ప్యాకేజీ స్టార్ గుంపు మేస్త్రి సీఎం సీటునైతే పే సీఎం పద్ధతిలో దక్కించుకున్నాడు. కానీ పాలన దగ్గరికి వచ్చేసరికి చేతులెత్తేశాడు. బీజేపీతో కుమ్మక్కై తన అసమర్థతను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అడుగడుగునా నిలదీసిన బీఆర్ఎస్ దాటికి ప్రజలందరికీ అవగతమైంది. అటు అసెంబ్లీలో ఇటు బయట కూడా రేవంత్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఉతికి ఆరేస్తున్నారు. దీంతో వీళ్ళిద్దరిని ఎదుర్కోలేక దొంగ దెబ్బ కొట్టాలని ప్లాన్ వేశాడు రేవంత్. ఫోన్ ట్యాపింగ్ అంటూ పిచ్చి కూతలతో కేటీఆర్ వ్యక్తిత్వాన్ని హననం చేసే పన్నాగం అమలు చేశాడు. బీఆర్ఎస్ ను బదనాం చేయడానికే ఫోన్ ట్యాపింగ్ అంటూ ఊదరగొట్టాడు. అయితే ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ రాష్ట్ర రక్షణకు వ్యవస్థల పరిధిలో జరిగే వ్యవహారం. ఇందులో సీఎం కు మంత్రులకు ఏం సంబంధం ఉంటుంది? ఫోన్ ట్యాపింగ్ అనేది లీగల్ సెన్స్ లేని నాన్ సెన్స్. నిజానికి దేశంలో ఫోన్ ట్యాపింగ్ ను దుర్వినియోగం చేసిన దరిద్రపు గొట్టు చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. ఇందిరాగాంధీ హయాంలో సొంత పార్టీ నేతల ఫోన్లను ఆమె ట్యాపింగ్ చేయలేదా? ఈ సంగతి ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు తెలియదా? కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు ఏజెంట్ గా చేరిన రేవంత్ కు తెలియకపోతే ఆశ్చర్యమేమీ కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేయలేదా? అప్పుడు బీఆర్ఎస్ ఇలాగే హడావిడి చేసిందా? కాంగ్రెస్ నేతల మాదిరిగా కుసంస్కారం ప్రదర్శించిందా? అయితే అధికారంలో ఎవరు ఉన్నా పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్ నివేదిక ఇస్తుంది. అది కేంద్ర హోంశాఖతో కలిసి తమదైన పద్ధతిలో సమాచారం సేకరిస్తుంది. రిపోర్టులోని విషయమే కీలకం తప్ప అది ఎలా తెచ్చారు అన్నది ప్రభుత్వ పెద్దలకు అనవసరం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా సేమ్ టు సేమ్ నివేదికలు అందుతుంటాయి. మరి రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టే కదా? అసలు కాంగ్రెస్ నేతలే రేవంత్ రెడ్డి తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు కదా. మరి రేవంత్ రెడ్డిని ఏం చేయాలి? అసలే రేవంత్ రెడ్డి పాస్ట్ రికార్డ్ అత్యంత వరస్ట్ కదా. ఫోన్ ట్యాపింగ్ అంటూ చేసిన పిచ్చి హడావిడికి పోలీసులు పెట్టిన చెంపపెట్టుకు ఏ కాంగ్రెస్ నేత సమాధానం చెప్పగలడు? ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వెనుక అతిపెద్ద కుట్ర దాగి ఉంది. ఓటుకు నోటు కేసులో బ్రీఫ్డ్ మీ అంటూ దొరికిపోయిన ఆంధ్రబాబు డైరెక్షన్ లోనే ఈ ప్రాపగాండా అమలైంది. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ ఈ కుట్రలోనూ కీలక పాత్రధారి. అందుకే ఎల్లో దొంగల మీడియా ముఠా అంతా ఒక్కటైంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై ఒక ప్రణాళిక ప్రకారం అబద్ధాల ప్రచారపు దాడి చేసింది. సైకో రాతలతో వికృత వార్తలు వండివార్చింది. దీనిపైనే తెలంగాణ సమాజం గట్టిగా తిరగబడింది. ఒక్కటి మాత్రం నిజం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా రేవంత్ కుట్రే. గతంలోనే కొట్టి పాటు ఎల్లో మీడియా మోకాలు మారిపోయినా సరే బుద్ధి మాత్రం మారట్లేదు. ఇప్పటికైనా వీటి తీరు మారకపోతే
తెలంగాణ ప్రజలకు ఏం చేయాలో తెలుసు. కాళోజీ ఏనాడో చెప్పాడు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల దాకా తరిమి కొట్టాలి. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే అక్కడే వార్తల ఎల్లో మీడియా హౌస్ గుంపు మేస్త్రి ముఠాలకు ఇప్పుడు ఇదే వార్నింగ్ బెల్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ అంటే ఏదైనా ఫోన్ సంభాషణను ఎవరైనా మూడో వ్యక్తి చదవటం లేదా వినటం. ఉదాహరణకు మీరు మీ స్నేహితులు ఫోన్లో మాట్లాడుతున్నారనుకోండి, మీ అనుమతి లేకుండా మీ ఫోన్ కాల్ని ఎవరైనా మూడో వ్యక్తి రికార్డ్ చేశారని అనుకుందాం. ఫోన్ ట్యాపింగ్లో సంభాషణలో పాల్గొన్న వ్యక్తి భిన్నంగా ఉంటాడు. అంటే సంభాషణలో పాల్గొన్న వ్యక్తులు కాకుండా మరొకరు మీ సంభాషణను చదివితే దానిని ఫోన్ ట్యాపింగ్ అంటారు. చాలా మంది దీనిని వైర్ ట్యాపింగ్ లేదా లైన్ బగ్గింగ్ అని కూడా పిలుస్తారు. మరి ఇది మన దేశంలో చట్టవిరుద్ధమా, చట్టబద్ధమా? హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని సంబంధం లేని ఈ ట్యాపింగ్ కేసుకు ఈరోజు జూబ్లీ హిల్స్కు పిలిపించడం, గంటల తరబడి విచారించడం, మొన్న హరీష్ రావు గారిని విచారించడం, ఇంకా కొంతమంది ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను విచారించడం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది. ట్యాపింగ్ అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఈ ట్యాపింగ్ అనేది చట్టబద్ధమే అని చెప్పి స్వాతంత్రం రాంగమునుపే 1885 సంవత్సరంలోనే ఆనాటి బ్రిటిష్ పాలకులు ఈ ట్యాపింగ్ కోసం ఒక చట్టం రూపొందించారు. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ట్యాపింగ్ కంటిన్యూ అవుతూనే ఉన్నది. దేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వం, దేశంలో ఉండే రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, టెర్రరిస్టు దాడులు జరగకుండా, బయట నుంచి ఈ దేశం మీద దాడులు జరగకుండా, పహల్గాంలో మన జరిగిన దాడి లాంటిది కానీ, మన హైదరాబాద్లో గతంలో జరిగిన గోకులు లుంబిని చాటు, లేకపోతే సాయిబాబా దేవాలయం మీద జరిగిన దాడి కానీ, లేకపోతే మావోయిస్టు తీవ్రవాదుల దాడులు కానీ, పోలీస్ స్టేషన్ల పేల్చివేతలు కానీ, రాజకీయ నాయకుల హత్యలు కానీ, ఇంకా ప్రజల మీద పెద్ద ఎత్తున వాళ్ళ ధన మాన ప్రాణాల మీద జరిగే దాడులను నిరోధించడం కోసం, అంతర్గత భద్రత కోసం, దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని చట్టమే చెప్తున్నది. ఇది నేరం కాదు. ఫోన్ ట్యాపింగ్ మన దేశంలో చట్టబద్ధమే అంటున్నారు పోలీస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ట్యాపింగ్ చట్టబద్ధమేనని, సంభాషణలో పాల్గొన్న వ్యక్తి కాకుండా మరొకరు మీ ఫోన్ కాల్ను రికార్డు చేస్తే అది చట్ట విరుద్ధమని వివరించారు. ఫోన్ ట్యాప్ చేయడానికి ప్రభుత్వానికి ప్రత్యేక హక్కులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఒక నిర్దిష్ట ప్రక్రియ అనుసరించి మాత్రమే ఆ పని చేయగలదని విడమర్చి చెప్పారు. వాస్తవానికి ఎవరైనా మీ ఫోన్ను ట్యాప్ చేస్తే అది మీ హక్కులలో ఒకదానిని ఉల్లంఘిస్తుంది. అది గోప్యతా హక్కు. అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆ హక్కును ఎవరూ ఉల్లంఘించలేరు. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5లో ఫోన్ ట్యాపింగ్ గురించి స్పష్టంగా ఉంది. దీనికి ఉదాహరణగా 1990లో మాజీ ప్రధాని చంద్రశేఖర్ ఫోన్ ట్యాపింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్ గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు పేర్కొంది. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ప్రభుత్వం కొన్ని పరిస్థితుల్లో ఫోన్ను ట్యాప్ చేయవచ్చు. చట్టంలోని 1, 2 సెక్షన్ల ప్రకారం అది పబ్లిక్ ఎమర్జెన్సీ లేదా పబ్లిక్ సేఫ్టీకి సంబంధించిన విషయమైతే ప్రభుత్వం ట్యాపింగ్ చేయవచ్చు. అయితే అది కూడా అత్యంత గోప్యంగా జరగాల్సిన విషయమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. కానీ దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బజారున పడేసిందని మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థుల మీద, ప్రతిపక్షాల మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని వాడుతూ ఉన్నారు. ఇది చాలా డేంజరస్. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో వాళ్ళ రక్షణను చూడాల్సిన పోలీసులు ఇలా రేవంత్ రెడ్డి గారి రాజకీయ వికృత క్రీడకు పావులుగా మారి కొంతమంది కావాలని ఆయనతో చేతులు కలిపి వాళ్ళ పోస్టింగ్ల కోసం ఆయన ఏం చేయమంటే అది చేస్తున్నారు.
అందులో భాగమే ఇలా కేటీఆర్ గారిని, మన హరీష్ రావు గారిని, ఈరోజు కేటీఆర్ గారిని సంబంధం లేని మంత్రులను ఇక్కడికి పిలిపించిండు. 9 గంటల పాటు విచారించిండు. హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా పనిచేశారు, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. కేటీఆర్ గారు మున్సిపల్ అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖ, ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. అసలు వాళ్ళకు పోలీసులతో ఏం సంబంధం ఉంటుంది? ఎట్లా సంబంధం ఉంటుంది? ముఖ్యమంత్రికే తెలియదు ఈ విషయం, మిగతా మంత్రులకు ఎట్లా తెలుస్తుంది? సంబంధం లేని విషయంలో కావాలని వీళ్ళందరినీ వేధించాలి. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా విచ్చలవిడిగా తుపాకులు పెట్టి ఏ దోపిడీ అయితే చేస్తూ ఉన్నారో, గెస్ట్ హౌస్ కోల్ బ్లాక్ల దోపిడీ చేస్తూ ఉన్నారో, ప్రజలను ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారో, హింసిస్తున్నారో, వాటిని ఎలాంటి ప్రమాదం ఉన్నా కూడా దాన్ని సైతం లెక్క చేయకుండా ఎలా దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కాబట్టి వాళ్ళ గొంతు నొక్కాలనే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు సీనియర్ నాయకులు వీళ్ళందరినీ కూడా వేధిస్తున్నారు. కాంగ్రెస్ నేతల దోపిడీని, అవినీతిని బీఆర్ఎస్ అడ్డుకుంటుందన్న కోపంతోనే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూను రేవంత్ తెరపైకి తెచ్చాడు. తెలంగాణ రక్షణ కోసం విరోచిత పోరాటం చేస్తుండటాన్ని జీర్ణించుకోలేక, నైని బొగ్గుగని దోపిడీని అడ్డుకోవడాన్ని భరించలేక కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ సర్కార్ అక్రమ కేసులు పెడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ దుయ్యబట్టారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసులతో ఇలా వేధింపులు. కేటీఆర్ కు సంబంధం లేని కేసులో విచారణకు పిలవడం మరీ దారుణం. అయినా ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టవిరుద్ధం కాదన్న ఆర్ఎస్ ప్రవీణ్, బ్రిటిష్ కాలం నుంచే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అన్నారు. దేశ భద్రత కోసం, ప్రజల రక్షణ, తీవ్రవాదుల దాడులను చేయవచ్చని చట్టమే చెబుతుందని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారని గుర్తు చేశారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని రతన్ టాటా చెబితే 9,000 ఫోన్లు ట్యాప్ చేశామని మన్మోహన్ సింగ్ చెప్పారని గుర్తు చేశారు. ప్రతిరోజు కొన్ని మెయిల్స్ ను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారని తెలిపారు. ఆనాడు భారత ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా వారే చెప్పారు, ఈ ట్యాపింగ్ నేరం కాదు, దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేయవచ్చు అని వారు చెప్పారు. ఆనాడు దివంగత రతన్ టాటా గారు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పిన వెంటనే మరి మన్మోహన్ సింగ్ గారు దేశ భద్రత కోసం మేము 9,000 ఫోన్లు ట్యాప్ చేశాము, 500 ఈమెయిల్స్ మేము ప్రతి నెల కూడా మానిటర్ చేస్తున్నామని దివంగత ప్రధాని చెప్పారు. ఒక్కసారి మరి వారి వీడియో దయచేసి మీడియా వాళ్ళు చూపించాలి, తెలంగాణ ప్రజలకు తెలవాలి. I am aware of the nervousness in some of the corporate sector arising out of the power of governmental authorities to tap telephones for protecting national security and preventing tax evasion and money laundering. While these powers are needed in the world that we live in, they have to be exercised with utmost care and under well-defined rules, procedures and mechanisms so that they are not misused. We must also look for solutions through technology to prevent access of telephone conversation to systems outside the institutional framework of government. హోంమంత్రి, సీనియర్ ఐపీఎస్ లకు కూడా ఎస్ఐబి ఎక్కడ ఉంటుందో తెలియదని చెప్పుకొచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఫలానా విధంగా సమాచారం సేకరించినట్లు ప్రధాని ముఖ్యమంత్రికి కూడా చెప్పారని తెలిపారు. అందుకే ఢిల్లీలో కూడా ఫోన్ ట్యాపింగ్ పై చర్చ జరగడం లేదన్నారు. తన రాజకీయ కక్షలకు ట్యాపింగ్ ను సీఎం రేవంత్ వాడుకుంటున్నాడు. రేవంత్ విచ్చలవిడి ఫోన్ ట్యాపింగ్ కుట్రలు బెడిసికొట్టడంతో ఇన్నాళ్లు రచ్చ చేసిన రేవంత్ ఆ తర్వాత కొన్నాళ్లు మాట మార్చాడు. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని సమర్థించుకున్నాడు. మంత్రుల ఫోన్లు ట్యాప్ చేసి అడ్డంగా దొరికిన రేవంత్కు ముచ్చెమటలు పట్టడంతోనే అప్పట్లో మాట మార్చాడని ప్రచారం జరిగింది.
కాంగ్రెస్ నేతలు తిరుగుబడటంతోనే రేవంత్ కొత్త డ్రామాకు తెరతీశాడని పార్టీలోనే గుసగుసలు వినిపించాయి. ఫోన్ ట్యాపింగ్ తప్పు కానప్పుడు అక్రమ కేసులెందుకు పెట్టినట్టు? రేవంత్ కుట్రలపై కేంద్రం ఎందుకు నోరెత్తటం లేదు? ట్యాపింగ్ అనేది పాలన వ్యవహారాల్లో పోలీసింగ్ ప్రాసెస్. అది పోలీసుల ఇంటెలిజెన్స్ లో ఒక భాగమని కేసీఆర్ ఎప్పుడో క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. అసలు బీఆర్ఎస్ ను బదనం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ పేరుతో రేవంత్ సర్కార్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇంతకీ ట్యాపింగ్ పై గతంలో కేసీఆర్ ఏమన్నారో ఓసారి చూడండి. అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా? ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్లా తెలుస్తుంది? నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవా ఇంత సిల్లి. ఆ గవర్నమెంట్ ఎంత సిల్లి ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయిన పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్ అదో పెద్ద ఫినాయిల్ పెట్టి నోలు కట్టుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు. ఎవడో కొందరు బాగాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట ఏం ట్యాపింగ్ అయినా నాకు అర్థం కాదు. ఇలా ఈ ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? డూ యూ సే దట్? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. సాయంత్రానికో పొద్దున్న అర్లీ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా, టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుందా? నాకు అర్థం కాదు. నో మినిస్టర్ ఈజ్ కన్సర్న్డ్ విత్ దట్, నో చీఫ్, అసలు కన్సర్న్ ఉండదు. వీఆర్ ఓన్లీ కన్సర్న్డ్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ద ఇంటెలిజెన్స్. The way they brought the report, we don't know. That is purely internal matter of the police department. And ఇంకోటి అండి, అదేదో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాప్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం, 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాప్తా రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. పర్మిషన్ లేకుండా చెయ్యరు. ఇది ఇంగితమైన ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా ఉంది ఆ చట్టంలో. ఒక నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా అదే యాక్ట్లో ఉంది. ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు, దాని ఏదో తోకమట్టం ఏదో కొండందో వెలకబట్టుకున్నాం అన్నట్టు ఏమి బట్టి ట్రాష్ గ్యాస్ దాంతో ఏం అయ్యేది. మీరు ఆ భ్రమలు ఉండకండి. కానీ ఇన్నాళ్ళు రాజకీయంగా బదనం చేసేందుకు బీఆర్ఎస్ పై రేవంత్ సర్కార్ బురద జల్లింది, ఇంకా చల్లుతూనే ఉంది. కేటీఆర్ వ్యక్తిత్వ హననానికి ట్యాపింగ్ అంశంపై నిరాధార ఆరోపణలు చేసింది, అసత్య ప్రచారాలకు పాల్పడింది. ట్యాపింగ్ కేసు కుట్రలో పలువురు పోలీసు అధికారులపై అక్రమ కేసులు పెట్టి వేధించింది. విచారణ పేరుతో చెయ్యని నేరానికి వారిని జైలుకు పంపింది. ఇంత జరిగిన తర్వాత అప్పట్లో ఓసారి అసలు ఫోన్ ట్యాపింగ్ తప్పే కాదని రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో నాలుక మడతెట్టేశాడు. మరి ఫోన్ ట్యాపింగ్ తప్పు కానప్పుడు అక్రమ కేసులు ఎందుకు పెట్టారు అన్నదే అసలు ప్రశ్న. ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వేదికగా టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు అని చెప్పి రకరకాల, ఇది సాక్షి పత్రికలో వచ్చింది, అదేవిధంగా ఆర్టీఓలో వచ్చింది, టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు, టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఈ ముఖ్యమంత్రి చెప్పిండ్రు. ఢిల్లీ వేదికగా చెప్పిండ్రు. చాలా పత్రికల్లో కూడా ఇది ప్రచురితమైంది. 2025లో గత సంవత్సరం ఢిల్లీలో చెప్పాడు. మరి ఈరోజు ఇదే ముఖ్యమంత్రి గారు కేసును, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ట్యాపింగ్ అనేది దేశ రక్షణ కోసం గోప్యంగా పోలీసులు మాత్రమే చేసే కార్యక్రమం. ఏ రాష్ట్రంలో కూడా దీని మీద చర్చ జరగడం లేదు, కేవలం తెలంగాణలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కింద కూడా ఎన్నో నిఘా సంస్థలు ఉన్నాయి, కానీ ఢిల్లీలో దీని మీద చర్చ జరగడం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా దీని మీద చర్చ చేయరు. ఎందుకంటే దేశ రక్షణకు మించిన బాధ్యత ఏ ప్రభుత్వం మీద ఉండదు. కానీ 4 గోడల మధ్యలో జరగాల్సిన ఈ ట్యాపింగ్ వ్యవహారం, చట్టబద్ధంగా జరుగుతున్న ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారుకి ఇచ్చిన అపఖ్యాతి ఇలా రేవంత్ రెడ్డి గారు మూట కట్టుకున్నారు. సౌత్ పోస్ట్ కథనంతో రేవంత్ పరిస్థితి తేలుకుట్టిన దొంగలా మారింది. అభద్రతా భావంతో విచ్చలవిడిగా రేవంత్ చేయిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బట్టబయలైంది. సొంత కేబినెట్ మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేసి అడ్డంగా దొరికిన రేవంత్ కు ముచ్చెమటలు పట్టాయి.
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాకరేపిందా? అందుకే సీఎం రేవంత్ సడన్ గా మాట మార్చేశాడు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో అసలు ఫోన్ ట్యాపింగ్ తప్పే కాదని సెలవిచ్చాడు. తాను చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పు అన్నది రేవంత్ భావన. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్లు వింటున్నది, ట్యాప్ చేస్తున్నదంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన నోటితోనే ట్యాపింగ్ తప్పు కాదంటూ నాలుక మడతెట్టేశాడు. నిజానికి బీఆర్ఎస్ పై ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి రేవంత్ రెడ్డి చేయని దుష్ప్రచారం లేదు, పెట్టని కేసు లేదు. ఒక విధంగా బీఆర్ఎస్ ను, కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేసేందుకు ఈ అంశాన్ని ఆయన రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకున్నాడు. కానీ అప్పుడు తప్పనిపించిన ఫోన్ ట్యాపింగ్ గద్దెనెక్కిన తర్వాత ఆయనకు తప్పు కాదనిపించింది. ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కాదని, తప్పు కాదని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు. ఇంకా చెప్పాలంటే కొద్ది నెలలుగా రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనే చర్చ జోరుగా జరుగుతుంది. ఇందుకు బలం చేకూర్చేలా అనేక ఘటనలు బయటకు. కేబినెట్ లో ఓ మంత్రి ఏకంగా ఫోన్ వాడకూడదని నిర్ణయించుకున్నారంటే ట్యాపింగ్ ఏ రేంజ్ లో చేస్తున్నారో అర్థమవుతుంది. అందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ముసలం పుట్టించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డ్యామేజ్ కంట్రోల్ కోసమే రేవంత్ ట్యాపింగ్ తప్పు కాదనే వాదనను తెరపైకి తీసుకొచ్చినట్టు క్లియర్ గా తెలుస్తుంది. రేవంత్ ఇన్సెక్యూరిటీ ఇప్పుడు రాష్ట్ర అంతర్గత భద్రతకే పెనుముప్పుగా మారింది. తన సొంత కేబినెట్ లో మంత్రులు, పార్టీలోని కీలక నేతల ఫోన్లను ప్రైవేట్ ట్యాపింగ్ చేయిస్తున్నట్లు అర్థమవుతోంది. మంత్రులు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే విషయాలు ఎప్పటికప్పుడు రేవంత్ కు తెలుస్తున్నాయని సౌత్ పోస్ట్ లో ఓ కథనం కూడా ప్రచురితమైంది. ప్రజా పాలనలో ప్రజల స్వేచ్ఛ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఏకంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులకే ప్రైవసీ లేకుండా పోయింది. అసలు పోలీస్ శాఖతోనే సంబంధం లేకుండా ట్యాపింగ్ కోసం సమాంతరంగా ఒక ప్రైవేట్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్.